Express, an international courier service. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబుతో భరత్ అను నేను అనే సినిమా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ సోషల్ నెట్వర్క్లో లీక్ అవ్వడం, అది వైరల్ అవ్వడం సంచలనంగా మారింది. రాజకీయ నాయకుల్లో రోజురోజుకి పెరిగిపోతున్న అవినీతిపై హీరో మహేష్ బాబు చేసే పోరాటమే భరత్ అను నేను కథ సారాంశమని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే మహేష్ బాబు ఒక జర్నలిస్ట్ పాత్ర చేస్తూ ఉండడం. ఎక్కడ ఎలాంటి తప్పు జరుగుతున్నా చూసి తట్టుకోలేని ఒక సిన్సియర్ జర్నలిస్ట్. రాజకీయాల్లో కూడా జరుగుతున్న అవినీతిని కడిగి పారేయడానికి రాజకీయాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. జర్నలిస్టుగా జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మహేష్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా విలన్స్ చేసే ప్రయత్నాలు, వాటిని మహేష్ ఎలా అధిగమించి రాజకీయాల్లో రాణిస్తాడు అన్నదే ఈ భరత్ అను నేను మూల కథ. సోషల్ మీడియాలో లీకుల రూపంలో రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సమాజంలో దోపిడీ రాజకీయాలని ఎవరూ మార్చలేరు, ఇక ఆ దేవుడు దిగివచ్చి కూడా మార్చలేడని నిరాశావాదంతో సైలెంట్ అయిపోయిన ప్రజలకి హీరో మహేష్ స్ఫూర్తి అవుతాడట. సమాజంలో ఏ మార్పైనా దేవుడు చేయలేడని, కేవలం మనిషి వల్లే ఆ మార్పు సాధ్యమవుతుందని, అది తనతోనే ఆరంభం అవుతుందని సమాజంలో చెడుపై హీరో చేసే పోరాటాలు ఆసక్తిగా ఉంటాయంట. ఇక సినిమా మూల కథకు సంబంధించి ఇలా లీకులు వస్తే ఈ సినిమా కథ అందరికీ తెలిసిపోయి ఈ సినిమాపై ఏర్పడ్డ క్రేజ్ తగ్గిపోతుందేమో అని మహేష్ భయపడుతున్నట్లు సమాచారం.